హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుజీ. నిన్న చెప్పాను కదండి, మా స్వామి అయితే మాల వేసుకున్నారని చెప్పేసి వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను కదా. చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియోకి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట ఇది. ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాను. నేను మార్నింగ్ 4:34కి లెగిసేసి ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. స్వామి ఇంకా పీఠం దగ్గరికి వెళ్తారు. సో ఇంకా అక్కడ ఆయన పూజ అవన్నీ అక్కడ ఉంటాయి కదా మిగతా స్వాములతో. ఇంకా నేను ఇంట్లో ఇలా పూజ అయితే చేసేసుకొని ఇంకా స్వామికి కావాల్సిన భిక్ష అయితే రెడీ చేద్దామని చెప్పేసి స్వామి కోసం అల్పాహారానికి ఇంటికి వస్తారనమాట. సో ఇంకా అలాగని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే వేసాను స్వామి కోసం అని చెప్పేసి. ఇంకా పిల్లల కోసము దోశ ఇడ్లీ పెట్టాను, పాపకి ఇంకా బాక్స్ పెట్టానని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండాను తనకు ఒక్కదానికి అని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా వరకు మళ్ళీ సపరేట్గా ఉంటుంది అనమాట. ఒకటే బీరకాయ ఉంది. ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీస్ ఎలా ఉంటాయని లాస్ట్ ఇయర్ మా స్వామి ఫస్ట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవడం ఎలా ఉంటాయో అని అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి. కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే అంత పెద్ద తేడా ఏం లేదు, తినొచ్చు పర్లేదు. సాల్ట్ కొంచెం సరిపడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బీరకాయలు టమాటా వేస్ట్ చేసి పాపకైతే బాక్స్ ఇంకా అది పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అల్పాహారంకి వస్తారని చెప్పే కదా స్వామికి, ఇంకా చట్నీ చేయాలని చెప్పేసి ఇడ్లీలోకి పుట్నాలు ఇంకా పల్లీలు వేసి చట్నీ అయితే చేశాను. ఇంకా అది రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ భిక్ష కోసం అయితే ఇంకా బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కర్రీ కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ వీడియో క్లిప్ కూడా ఇచ్చాను దానికోసం అని చెప్పేసి. ఇంకా టమాటా చారు ఒకటి చేయమన్నారు. ఇంకా సో ఇంకా రెండు అయితే చేద్దామని ప్రిపేర్ అయితే చేశాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. స్వామికి ముందు బాక్స్లోకి తీసేసి కర్రీ అనేది ఇంకా తర్వాత బాబుకి నేనే తినేసామన్నమాట. ఇంకా టమాటా చారు కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.